హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ మరియు బకాయిల చెల్లింపులకు కసరత్తు అండి. కమిటీ లేకుండానే పీఆర్సీ ప్రతిపాదన అనే పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వము 12వ పీఆర్సీ ప్రకటించాలి అని ఫోర్టో కోరడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని నేరుగా ప్రకటించాలని ఫోర్టో చైర్మన్ హరికృష్ణ ఈ మేరకు డిమాండ్ చేసి ఉన్నారని బుధవారం రాత్రి ఉపాధ్యాయ భవనంలో ఆ సంఘ జిల్లా నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. సో ఆయన ఏమంటున్నారంటే 12వ పీఆర్సీని నేరుగా ప్రకటించాలి అని చెప్పి కోరడం జరిగింది. గతంలో ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ వేసి సిబ్బందిని నియమించకుండా ఈ విధంగా కాలయాపన చేసిందని మండిపడ్డారు. ఇప్పటికే ఏడాది కాలం ముగిసిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి కమిటీలు లేకుండానే ఉద్యోగులు ఉపాధ్యాయులకు నేరుగా పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న బకాయిలు అన్నిటిని కూడా వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు ఆదిశేషయ్య, వేణుగోపాలు, వెంకటేశ్వరు, నాగేంద్ర, శ్రీనివాసులు, కేశవ్, పెద్దన్న, నాగరాజు, కిష్టప్ప తదితరులు అయితే పాల్గొన్నారండి. ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నది 12వ పీఆర్సీ మరియు డిఏడిఆర్ బకాయిలు, ఇతర బెనిఫిట్స్ కోసం అండి. ఇతర బకాయిల కోసము ముఖ్యంగా వారు ఎదురు చూస్తున్నదంతా కూడా ఈ 12వ పీఆర్సీ. ఎందుకంటే 12వ పీఆర్సీ కనుక అమలు జరిగినట్లయితే 50 నుంచి 60% జీతాలు అయితే పెరుగుదల ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 12వ పీఆర్సీ కోసం ఆశిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ 1 ఇయర్ కమిటీ నియమించి 1 సంవత్సరము గడువు పూర్తయింది. కేవలము కమిటీని అయితే వేశారు, కానీ ఉద్యోగం నియమించకపోవడం వల్ల కమిటీ ఎవరైతే 12వ పీఆర్సీ కమిటీ అధ్యక్షుడు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఆయన రాజీనామా అయితే చేయవలసి వచ్చింది. ఎలాగో టైం కాలయాపన అయిపోయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా పీఆర్సీని ప్రకటించే అవకాశం అయితే కల్పించండి అని ప్రభుత్వాన్ని ఈ మేరకు అయితే కోరడం జరిగిందండి. ఫోర్టో రాష్ట్ర చైర్మన్ హరికృష్ణ గారు ఈ మేరకు డిమాండ్ చేశారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 12వ పీఆర్సీకి ఇచ్చిన గడువు అయిపోయింది. సక్రమంగా ఉండింటే 12వ పీఆర్సీ నివేదిక అయితే ఈ బాటికి సమర్పించేవారు అయి ఉంటారు. కాబట్టి కాలయాపన జరిగింది కాబట్టి డైరెక్ట్ పీఆర్సీని ప్రకటించేయడం అయితే ఉత్తమం అని అయితే అందరూ భావిస్తున్నారు. అంతకంటే ముందు ఐఆర్ అయితే ప్రకటిస్తా అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఏదేమైనప్పుడు కూడా 12వ పీఆర్సీ అనేది త్వరితగతిన అమలు అయినట్లయితే ఉద్యోగ పెన్షనర్స్కి అయితే భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్.